బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. రాను రాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీగా చూస్తున్నారు భారతదేశంలో కానీ మిగతా దేశాల్లో కానీ. అది క్లియర్గా అర్థం ఫస్ట్ అండి. సెకండ్ పాయింట్ లేదండి మరి జాబ్స్ ఎట్లా వస్తాయి, ఏంటి పరిస్థితి, ఏంటి శాలరీల పరిస్థితి ఏంటి, లేకపోతే ఏంటి వాటి. యాక్చువల్గా నేను అడుగుతుంది ఏమిటంటే, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మాట్లాడుతున్నారు. చాలామంది జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ కంప్లీట్గానే అసలు బీఎస్సీ నర్సింగ్ కాకుండా జనరల్ నర్సింగ్ టైంలోనే వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో థాట్తో చాలామంది వెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా వస్తున్నాయి అసలు ఆపర్చునిటీస్? మీకు దుబాయ్లో కానివ్వండి, ఖతర్లో కానీ, గల్ఫ్ కంట్రీస్ చాలామంది ఎవరైతే వెళ్తారో కేరళ నుంచి రీసెంట్గానే 200 మంది జాబులు తీసేశారు. మీరు చెప్పినటువంటి జనరల్ నర్స్ అండి వీళ్ళందరూ. ఓకే. అంటే రాను కూడా మెడికల్ సిస్టంలో అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సిస్టంలో పెరగడం వల్ల ఎవరైతే లో క్వాలిఫికేషన్స్ ఉంటారో, ఎవరైతే ఓన్లీ ఇండియన్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళు ఫారెన్ వెళ్తే వాళ్ళు తీసేద్దాము క్వాలిటీ లేదు అనుకుంటే ఫస్ట్ ఆ కంట్రీలో చదవకుండా వేరే కంట్రీ నుంచి చదివి వచ్చి ఇలా తక్కువ క్వాలిఫికేషన్స్ వచ్చిన ముందు తీసేస్తున్నారండి జాబ్. ఒకటి కదా సార్, తీసేయడం ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్, మీరు చూస్తే ఎంత డిమాండ్ ఉందంటే నర్సులకండి. ఇప్పుడు ఏమంటే కోవిడ్ వల్ల కానివ్వండి, వాట్ ఎవర్ ద రీజన్స్, యూఎస్లో పర్టికులర్గా ఆల్మోస్ట్ 2 times 3 times శాలరీస్ ఇచ్చి ఎక్స్ట్రా అవర్స్ చేయించుకుని దేవుళ్లాగా భావించి మీకు మంచి మంచి శాలరీస్తో మీకు ఒక ఐటీ ఇంజనీర్కి జనరల్గా 80K 75K అలా వస్తుందంటే పర్ ఇయర్ వచ్చండి. యూఎస్లో ఒక నర్సుకి 100, 120, 130 కూడా ఇస్తారండి. అక్కడ నర్స్ అంటే మోర్ ఆర్ లెస్ వాళ్ళు డాక్టర్ని ట్రీట్ చేస్తారండి. ఎందుకంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో ఉండేది నర్సెసే కాబట్టి అండి. సో నర్స్ ప్రొఫెషన్ అనేది చిన్న ప్రొఫెషన్ కాదు అన్న విషయాన్ని గుర్తించాలి. ఒకటి, వాళ్ళ శాలరీస్ కూడా తక్కువ ఉంటాయి అన్నది అపోహ. ఇప్పుడు ఈవెన్ గల్ఫ్ కంట్రీస్లో కూడా, ఈవెన్ మీరు దుబాయ్ వెళ్ళారు, ఖత్తర్ వెళ్ళారు, ఇలాంటి దేశాల్లో కూడానండి దగ్గర మీకు 10 నుంచి 15,000 రియాల్ శాలరీ ఉంటుంది. అంటే దగ్గర 2.5 లక్షలు 3 లక్షల జీతం ఉంటుందండి. సో జీతం కింద వెళ్ళారు అనుకోండి కత్తర్లో కానీ దుబాయ్లో కానీ, అక్కడ కూడా 10,000 ఇంజనీర్కి. సివిల్ ఇంజనీర్కి 10,000 ఇస్తారు, మెకానికల్ ఇంజనీర్కి 10,000 ఇస్తారు. నర్సు కూడా 10,000 ఉంది, 12,000 ఉంది, 15,000 అలా ఉంది. సో శాలరీస్ కూడా తక్కువ లేదు. మూడో పాయింట్ ఏంటంటేనండి, మీరు వెళ్ళేటప్పుడు అంటే మన ఇండియా గురించి ఫస్ట్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియా గురించి మాట్లాడతాం, తర్వాత ఫారెన్కి వెళ్దాం తప్పనిసరిగా. ఇండియాలో మనం ఒక నిజంగా మీరు చేయాలి అనుకున్నట్లయితే వీలున్నంత వరకు కూడా బెటర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయండి. అందులో మాత్రమే మీరు శాలరీ తక్కువ ఉన్నా కూడా చేయాలి. రీజన్ ఏంటంటే, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే కొన్ని హాస్పిటల్స్కి కొన్ని రికగ్నైజేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు హైదరాబాద్లో అపోలో జూబ్లీ హిల్స్ ఏదైతే మనకు ఉందో, కాంటినెంటల్ హాస్పిటల్, ఈ 2 హాస్పిటల్స్లో కానీ మీరు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. బయటకు వెళ్తే వాళ్ళకి కొన్ని రికగ్నేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐజీ హాస్పిటల్ ఉందంటే మనకి హైదరాబాద్లో, వాళ్ళకి మాయో క్లినిక్ అని వరల్డ్లోనే ద బెస్ట్ మెడికల్ హాస్పిటల్ అండి, వరల్డ్లోనే. వాడికి డైరెక్ట్గా వాళ్ళకి నెట్వర్క్ ఉందండి. అంటే ఎప్పుడైతే మీకు ఫారెన్ కొలాబరేషన్స్ కానీ, ఎక్కడైతే మీకు ఆ రికగ్నేషన్స్ ఫారెన్ బాడీస్ ఎవరైతే మీకు రికగ్నేషన్స్ ఇస్తారో అలాంటి హాస్పిటల్స్లో మీరు చేయడం వల్ల మినిమం ఒక 2 to 3 years చేయడం వల్ల మీరు అబ్రాడ్ అప్లై చేసినప్పుడు మీ యొక్క ట్రైనింగ్ని వాళ్ళు గుర్తిస్తారు. లేకపోతే ఇక్కడ ట్రైనింగ్ని వాళ్ళు అసలు గుర్తించరు. పర్టికులర్గా అడ్వాన్స్డ్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్, ఏ కంట్రీస్లో బెటర్గా ఉంటుంది అంటే ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్, కెనడా, యూఎస్, సింగపూర్, ఇవే కదండి బెటర్ కంట్రీస్ జనరల్గా. అంటే శాలరీస్ కానివ్వండి, కంఫర్ట్ లెవెల్ కానివ్వండి, వీటికి డైరెక్ట్గా వెళ్ళడం కుదరదండి. అందు గురించి ఏంటంటే, ఇండియా నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అని అనుకుంటే ఫ్యూచర్లో మీరు చేసేటప్పుడు శాలరీని దృష్టిలో పెట్టుకునే, లేదా ఇంకోటి కాకుండా చిన్న హాస్పిటల్స్లో దయచేసి చేయొద్దు. ఫ్యూచర్లో మీకు ఆపర్చునిటీస్ రావు. సో డెఫినెట్గా రికగ్నేషన్ ఉన్నటువంటి హాస్పిటల్స్లో, ఇప్పుడు హైదరాబాద్ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తారు, ఈ 2 హాస్పిటల్స్కి మీకు రికగ్నేషన్ ఉంటుందండి జనరల్గా మీరు. సో డెఫినెట్గా వాళ్ళకి టైఅప్ ఉందనుకోండి, వాళ్ళకి ఫారెన్ హాస్పిటల్స్తో టైఅప్ ఉందనుకోండి, వాడు గుర్తిస్తాడు కదా. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఏది హాస్పిటల్ ఉందండి, మాయో క్లినిక్తో టైఅప్ ఉందంటే డెఫినెట్గా తెలుస్తుంది వాడికి, వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారండి వాళ్ళు. సో అది ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అండి. రెండోది, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తారో వీలున్నంత వరకు ఎంఎస్సీ చేయమని మనం చెప్పాము. ఆ ఎంఎస్సీ చేయడానికి వెళ్ళే ముందు ఒక 1-2 years జాబ్ చేసిన తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ వెళ్తే బెస్ట్ అండి. ఎందుకంటే ఇంకా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, క్లినికల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. 3, ఎంఎస్సీ నర్సింగ్ మీరు చేసేటప్పుడు ఎప్పుడు కూడానండి మీకు పేషెంట్స్ లోడ్ ఎంత ఉంది, అక్కడ ఓపీ ఎంత నడుస్తుంది, ఆపరేషన్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఏ స్పెషలైజేషన్ బాగుందో చూసుకుని, ఒకవేళ టాప్ కాలేజీలో మీకు ఎయిమ్సో లేకపోతే ఏఎఫ్ఎంసీఓ, జెప్మరో ఇలాంటి రాకపోయినా, సిఎంసీ ఇలాంటి రాకపోయినా, వేరే అదర్ కాలేజెస్కి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి మీరు వెళ్ళినప్పటికీ కూడా అది పూర్తిగా అవగాహన లేకుండా, పేషెంట్ లోడ్ మీద అవగాహన లేకుండా మీరు వెళ్ళడం వల్ల ఆ డిగ్రీకి కానీ ఆ స్కిల్స్కి కానీ పెద్దగా వాల్యూ ఉంటుందండి. 1 సంవత్సరం లేట్ అయినా కూడా మంచి కాలేజీకి వెళ్ళి మీరు చదవాలండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, నర్సింగ్కి వెళ్ళేటప్పుడు జనరల్గా ఈ పర్టికులర్ కోర్సెస్ ఏదైతే మీరు వెళ్తారో ఏదైతే ఉంటుందో డాక్టర్స్తో ఉన్న రిలేషన్స్ కానివ్వండి, లేకపోతే పేషెంట్స్తో కానీ ప్రోయాక్టివ్గా వీళ్ళు చేయాలండి వర్క్. చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది నర్సెస్ ఉంటారు కదండి, వీలున్నంత వరకు ఫారెన్ యూనివర్సిటీ డిగ్రీస్ ఉన్న డాక్టర్ల దగ్గర చేయాలండి వీళ్ళు.
ఎప్పుడన్నా మీకు ఆపర్చునిటీ రావాలి అనుకుంటే ఫారెన్ యూనివర్సిటీలో చేసిన డాక్టర్స్ ఉంటారు కదండి, మంచి మంచి క్వాలిఫికేషన్స్ యూకే నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తూ ఉంటారండి. ఎప్పుడన్నా వీళ్ళు ఏదైనా వేరే కంట్రీ వెళ్ళాలి, నర్సింగ్ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆపర్చునిటీ చక్కగా వాళ్ళ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డాక్టర్ చూస్ చేసుకున్నప్పుడు కూడా జనరల్గా కొంచెం యంగ్, ఒక 40-45 ఇయర్స్, లేకపోతే ఇక కెరియర్ ఉంది, మంచి ఫారెన్లో డిగ్రీ చేశాడు, శాలరీ, అలాంటి డాక్టర్స్తో మీకు అసోసియేషన్ ఉండడం వల్ల వాళ్ళ రికమెండేషన్ ఏదైతే చేస్తారో ఆ రికమెండేషన్కి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే రికమెండేషన్ లెటర్ ఈజ్ అ మ్యాండేటరీ ఫర్ అబ్రాడ్, మస్ట్ అంటది. రికమెండేషన్ లెటర్ లేకుండా మీకు జనరల్గా వాళ్ళు తీసుకోరు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంఎస్సీ కాలేజీని మీరు చూస్ చేసుకోవాలి. ఇండియాలో శాలరీస్ ఎలా ఉంటాయంటే డిపెండ్స్ అపాన్ ది హాస్పిటల్. జనం కొంతమంది 1,00,000 ఉన్నాయండి, 1,00,000 డ్రా చేసేవాడు ఉన్నారు, 50,000 డ్రా చేసేవాడు ఉన్నారు. ఇండియాలో మీకు వైడ్ రేంజ్ ఉంటుంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోకలేదు. శాలరీ చెప్పలేదు, అవసరాన్ని బట్టి ఇది అవసరం, మీ అవసరం అంతే. ఈ రెండింటిని బట్టి నడుస్తుంది మార్కెట్ ఇక్కడ. సో దీనికి ఒక తంబు రూల్ మిగతా కంట్రీలో ఉన్నట్టుగా తంబు రూల్ అయితే ఏముంటుందంటే ఇది నర్సింగ్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్. ఫారెన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫారెన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఐఎల్స్ ఎగ్జామ్ అనేది ఒకటి రాయాలి అనేది అసలు ప్రతి ఇంట్లో నేను విన్నంత వరకు చాలామంది ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాస్తేనే ఫారెన్ వెళ్ళగలం, అక్కడ జాబ్ దొరుకుతుంది అనేది దాన్ని ఏమంటారు అండర్లైన్ చేసి చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్, అసలు అలానే వెళ్తారా లేదా వాళ్ళకి డైరెక్ట్గా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయా? వచ్చేటప్పటికంటే ప్రతి కంట్రీకి వాళ్ళ ప్రాక్టీసెస్ వేరు ఉంటాయి. నేను ఇక్కడ ఎంబీబీఎస్ చదివాను కదా, నేను ఇక్కడ ఎంఎస్ చేశాను కదా, నేను ఆస్ట్రేలియా పోయి ఆపరేషన్ చేస్తానంటే చేసి కుదరదంటే. నేను ఇక్కడ నర్సింగ్ చదివాను కదా, నేను అక్కడికి వెళ్ళి పేషెంట్ని కేర్ తీసుకుంటానంటే ఒప్పుకోరండి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కంట్రీకి కూడా రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి. ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అంటే అది. మనం మెడికల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నర్సింగ్ సంబంధించి ఆ కంట్రీలో మీరు అడుగు పెట్టాలి అంటే 2 రకాలు చెప్పాలని చేయాలండి. ఒకటి, అక్కడ హయ్యర్ స్టడీస్ చదవాలి. ఇక్కడ చదివిన డిగ్రీని డైరెక్ట్గా వ్యాలిడేట్ చేయరు కొన్ని దేశాలు, ఆ కొన్ని హాస్పిటల్స్. 2, ఆ పర్టికులర్ కంట్రీలో ఒక నర్సింగ్కి సంబంధించినటువంటి ఒక బోర్డు ఉంటుంది. మన ఎన్ఎంసీ ఎలాగైతే మనకి ఇండియాలో మనకి మెడికల్ బోర్డు ఉందో అలా బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డు మీ సర్టిఫికెట్ని వాల్యూ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి. అది వ్యాలిడేట్ చేయకపోతే కుదరదు. 2, 3వది, ఈ పర్టికులర్ దానికి నర్సింగ్ ఫీల్డ్లో మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వీసా ఎవడొకటి స్పాన్సర్ చేయాలి. 3, వీసా స్పాన్సర్ చేయడానికి ముందు ఆ కంట్రీ వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు నర్సింగ్ వాళ్ళకి కూడా. ఎంబీబీఎస్ కదా 2 ఎగ్జామ్స్ ఉంటాయండి కంట్రీ. ఆ ఎగ్జామ్స్ రెండిట్లో కూడా క్వాలిఫై అయ్యి పాస్ అవ్వాలి. ఇవి కాక మీరు వెళ్ళి కంట్రీ బట్టి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొఫిషియెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని హాస్పిటల్స్, కొన్ని కంట్రీలు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంగ్లీష్ స్కిల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్, ఈఎల్టీఎస్ కానీ, టోఫెల్ కానీ, లేదా పీటీఈ కానీ, డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, 5-6 ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. యాక్షన్ చేసింది ఒక పార్ట్ అంతే. అది ఒకటి రాసేస్తే వెళ్ళిపోతారు అన్నది చాలా తప్పండి. అలా ఒకటి రాస్తే వెళ్ళిపోయే దేశాలు కొన్ని ఉండొచ్చు. పట్టుకెళ్ళి ఏజెంట్ ఎవడో ఉంటాడు, పట్టుకెళ్తాడు, పెడతాడు, ఎప్పుడు తెస్తాడో ఎప్పుడు ఉంచుతాడో తెలియదు, శాలరీస్ కూడా పెద్ద బాగోవు. అంటే ఏమంటే హై అంబిషన్స్ ఉండి నర్సింగ్ ఫీల్డ్లో చక్కగా సెటిల్ అవుదాం, మనకు మంచిగా శాలరీస్ ఒక 2 lakhs, 3 lakhs, 4 lakhs రావాలి, అలా అనుకునే స్టూడెంట్స్కి నేను ఇచ్చి సలహా ఏంటంటేనండి 2 కేటగిరీస్ అండి. ఒకటి, డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్ళాలి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యుఎస్, సింగపూర్, ఈ సంబంధించినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యుఎస్, ఇవంతా కూడా. లేదు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకుంటే గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉందో, గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, లేదా మలేషియా కానివ్వండి, ఇలాంటికి సంబంధించినటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశానికి వెళ్ళాలి. ఏ టైప్ ఆఫ్ కేటగిరీకి వెళ్ళాలనేది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి మనం. సరే, తక్కువ ఎక్కువ అనేది నేనే చెప్పట్లేదండి, డిపెండ్స్ అపాన్ ది హాస్పిటల్, డిపెండ్స్ అపాన్ ది శాలరీ. ఒక్కొక్కసారి చెప్పలేండి, ఇక్కడ ఎక్కువ సంపాదించేవాడు ఉన్నారు, ఇక్కడ ఎక్కువ సంపాదించేవాడు కూడా ఉంటారండి, అది పక్కన. కానీ రిక్వైర్మెంట్లో అర్థం చేసుకుందాం మనం. ఒకవేళ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్నామండి, డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు యూకే కానీ ఎవరైనా కూడా నేను చెప్పేది ఏంటంటేనండి, ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత మినిమం ఒక 1 year కానీ, 2 years కానీ, 3 years కానీ ఇక్కడ మంచి హాస్పిటల్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీరు వెళ్ళిపోండి. ఇక్కడ చదవద్దు అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీరు డెవలప్డ్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వ్యాలిడేట్ చేయరా అంటే వ్యాలిడేట్ చేస్తారు, కానీ చాలా కష్టం. అది పెద్ద ప్రొసీజర్. చేసినా కూడా మీకు జాబులు రావడం చాలా కష్టం, వీసాలు రావు, జాబులు రావు. డెవలప్డ్ కంట్రీస్ నేను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నానంటే అక్కడికి ఏం చేయాలంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ మీ డిగ్రీని, మీ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఏదైతే ఉంటుందో 3 years కానీ 4 years కానీ ఉంటుందో, ఆ పర్టికులర్ ఏజెన్సీస్ ఉంటాయండి ఆ కంట్రీకి, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నేషనల్ నర్సింగ్ బోర్డు అనేది ఒక బోర్డు ఉంటుందండి. ఆ బోర్డుకి మన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికెట్స్ మనం పంపించాలి. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఇప్పుడు అదే ఎంబీబీఎస్ అనుకోండి, ఈసీఎఫ్ఎంజీ అంటారండి, అవి ఏజెన్సీ అండి యూఎస్లో.
దానికి పంపించాలి మన సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ మనకు వాళ్ళకి ఎప్పుడైతే మనం పంపించామో వాళ్ళు ఒక 90 days 60 days టైం, ఇప్పుడు యూఎస్ అయితే 90 రోజులు, యూకే అయితే 60 days అలా టైం తీసుకుంటారండి. టైం తీసుకుని మీ సర్టిఫికేట్ని వ్యాలిడేట్ చేస్తారు వాళ్ళు. యూకే అయితే గవర్నమెంటే డైరెక్ట్గా తీసుకుని వెరిఫై చేసుకుంటుంది. అమెరికా పెద్ద దేశం కాబట్టి జనరల్గా వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయండి కొన్ని, ఆ ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా మీ సర్టిఫికేట్ని వ్యాలిడేట్ చేస్తుంది. ఇది ఏ దేశంలో చదివాడు, వీడు ఏ యూనివర్సిటీలో చదివాడు ఏంటంటే వ్యాలిడేట్ అవుతుంది. అది ఫస్ట్ ప్రాసెస్ అండి. అలా అంతే కదా, నా డిగ్రీ ముందు అవతలడు నన్ను గుర్తించాలి కదా, ఇటు బీఎస్సీ చదివాడు లేకపోతే నర్సింగ్ చదివాడు 3 years 4 years వాట్ ఈస్ వాట్ అన్నది. ఇంటర్మీడియట్ 10th ఇవన్నీ పంపించాలండి మనం. అది చేయొచ్చండి, పెద్ద కష్టమైన పని ఏం కాదు. రిజిస్టర్ చేసుకుని ఒక్కసారి డిగ్రీ వ్యాలిడేట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎగ్జామ్ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈ అంటే మన ఒక ఎగ్జామ్ ఉంటుందండి, వాళ్ళ నర్సింగ్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుందండి. NLEX అని ఉంటుందండి, అంటే నేషనల్ కౌన్సిల్ లైసెన్స్ ఎగ్జామినేషన్, NCLEX అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఆ పర్టికులర్ ఎగ్జామ్ 5 hours ఉంటుందండి. అది వాళ్ళు పిఎస్ఎన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, GRE SAT లాంటిది, అది ఒక ఎగ్జామ్ అండి. ఇండియాలో కూడా మేము ఎగ్జామ్ రాయొచ్చండి. 11 దేశాలు రాయొచ్చు. మిగతా దేశాలలో రాయాలంటే ఈ 11 దేశాల్లోకి వచ్చే రాయాలి. 11 దేశాల వరకు ఇబ్బంది లేదు, అందులో ఇండియా ఉంది. అదృష్టం కొద్ది మన ఇండియా బీఎస్సీ నర్సింగ్ డిగ్రీని వ్యాలిడేట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. ఈ రెండు ప్లస్ పాయింట్స్ మనకి ఇండియా నర్సింగ్ చదివి విద్యార్థులకి. ఆ ఎగ్జామ్ మీరు అప్లై చేసి ఆ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే, ఇప్పుడు యూకే ఉందనుకోండి, మొత్తం దేశానికి ఒకే ఎగ్జామ్, సిలబస్ అదంతా ఉంటుంది కానీ క్వశ్చన్స్ మారుతాయి. అమెరికాలోను కెనడాలో జరిగే ఎగ్జామ్ పేరు కూడా NCLEX, కానీ ఇది ప్యాటర్న్ వేరు ఉంటుంది, సిలబస్ అదే. దీనికి ఏం చేస్తారంటే అమెరికా లాంటి దేశాలకి ఏంటంటేనంటే, మీరు అప్లై చేసినప్పుడే 50 స్టేట్లు ఉంటాయి అమెరికాలో, ఏ స్టేట్కి ఆ స్టేట్ అప్లై చేయాలి. కాలిఫోర్నియా స్టేట్లో మీరు వెళ్ళాలనుకోండి, కాలిఫోర్నియా స్టేట్కి ఒక బోర్డు ఉంటుంది, నర్సింగ్ బోర్డు. ఆ బోర్డుకి మీరు అప్లై చేయాలి. ఓన్లీ మీరు ఎగ్జామ్ నాకు కాలిఫోర్నియా స్టేట్కి సంబంధించింది రాస్తారు అంతే. మీరు పక్క రాష్ట్రంలో ఉద్యోగం చేస్తారంటే కుదరదు. ఎందుకంటే కాలిఫోర్నియా స్టేట్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్, దానికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్, దానికి సంబంధించినవన్నీ కూడా పక్కన ఉన్న టెక్సాస్కి వర్తించవు. మెడికల్ యూఎస్లో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే స్టేట్ వైజ్ రిజిస్టర్ చేసుకోవాలి. మీరు కాలిఫోర్నియా స్టేట్లో నర్స్ అనుకోండి అంతే, పక్క స్టేట్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ మీకు అక్కడ మీరు బోర్డులో మీరు క్వాలిఫై అది ఇది అవ్వాలి, దాన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి మీరు. దాన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు 700 మార్క్స్ కండి పేపర్. న్యూయార్క్లో మీరు ఉద్యోగం చేయాలనుకుంటే 500 మార్క్స్ రావాలి. అరిజోనా స్టేట్కి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే 350 సరిపోతుంది. అంటే స్టేట్ బట్టి కట్ ఆఫ్ స్కోర్ ఉంటుందండి. యూకేకి సపరేట్ ఎగ్జామ్ పేరేదే ఉంటుంది. మళ్ళీ ఆస్ట్రేలియాకి సపరేట్ ఎగ్జామ్. అంటే ఒకటే టైంలో ఉంటుందా సార్ ఈ ఎగ్జామ్? లేదండి, మరి కాదండి, సంవత్సరం 4 సార్లు జరుగుతుందంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి మనం అప్లై ఒకసారి మీరు ప్రిపేర్ అయిపోయి సిద్ధంగా ఉంటే, నాలెడ్జ్ ఉంటే అన్ని దేశాల మీద, నాలెడ్జ్ ఎవరికి ఉండదండి, ప్రాబ్లం అది. నాలెడ్జ్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు ఎట్ ఏ టైము మీ యొక్క డిగ్రీని వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత సిలబస్ అంతా అదే ఉంటుందండి. జనరల్గా ఒక 4-5 సబ్జెక్ట్స్ ఉంటాయి అంతే. చేసుకుని మీరు యూఎస్ స్టేట్ అప్లై చేయొచ్చు, యూకే అప్లై చేయొచ్చు, కెనడా అక్కర్లా, రెండింటికి ఒకటే కాబట్టి ఆస్ట్రేలియా అప్లై చేయొచ్చు, న్యూజిలాండ్ అప్లై చేయొచ్చు.